ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నది చంద్రబాబు. ఎన్టీఆర్ ను మానసిక క్షోభ అనుభవించేటట్టు చేసింది చంద్రబాబు. మరి ఇన్ని చేసిన చంద్రబాబు సడన్ గా ఇప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి దీని వెనుక ఏ మర్మం ఉన్నది అనేది కేఏ పాల్ సారు క్లియర్గా చెప్పిండు. సార్తోని మాట్లాడి అదేందో తెలుసుకుందాం. పాల్ సారు చెప్పాలే ఇక మీరే. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అనే విషయం అందరికీ తెలిసిందే సార్. అది కాదు ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ కు భారతరత్న ఇయ్యాలని చంద్రాలు ఎందుకు అంటున్నట్టు అది చెప్పుండ్రి ముందు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. నాడు వెన్నుపోటు పొడిచి నేడు భారతరత్న ఎట్లా అడుగుతున్నాడబ్బా అని డౌట్ కొడుతున్నది అప్పటికే నాకు. మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తారని ఎప్పుడో కమిట్ అయిపోయారు. ఓహో బాగుంది. వాళ్ళు ఇస్తారని తెలిసే బాబు గారు ఈ డ్రామా మొదలు పెట్టిండు అన్నట్టు. అంటే రేపు భారతరత్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నేను చేయబట్టే వచ్చిందని ప్రచారం చేసుకునేందుకే. అంతేనా పాల్గారు? చంద్రబాబు నాయుడు మాటల మోసంలో మీరు పడకండి. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన మోసాలు ఎవరికి తెలివై పాల్గారు? ఇంకా బాబు మోసంలో ఎవరు పడతారు? ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది, ప్రాణం తీయించింది, నరకం ఇచ్చింది, అవినీతి చేసింది చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ గారే అనేక ప్రెస్ మీట్లో అనేక ఇంటర్వ్యూలో మాట్లాడింది గమనించండి. ఇప్పటికీ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు యూట్యూబ్లు ఉంటాయి, వాటిని చూస్తేనే అర్థమవుతుంది బాబు గారు ఎన్టీఆర్ ను ఎంత బాధ పెట్టిండు అనేది. ఎన్టీఆర్ అభిమానులందరూ టీడీపీ, జనసేన, మోదీ పార్టీలోంచి బయటికి రండి. బయటికి రాకుండా ఇంకా బాబు గారి భజన చేస్తారా సారు? నాడు ఎన్టీఆర్ మీద చెప్పులేయించింది చంద్రబాబే అని తెలియదా? ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరును రాజకీయంగా వాడుకోవాలని బాబు చూస్తున్నది అర్థమైతలేదా ఎవరికి? సరే సార్ ఉంటాయిగా, కానీ బాబు మాత్రం రాజకీయం కోసం ఎవరి పేరునైనా వాడతాడు. అది బాబుకే సొంతం అంతే.